పీఆర్సీ కమిషన్ వేయడం, ఐఆర్ ప్రకటన, డీఏ బకాయిలు చెల్లింపుతో పాటు ఇతర ఆర్థిక సమస్యలు సాధించుకునేందుకు ఉద్యమ బాటకు సిద్ధమవుతున్నట్టు ఏపీ ఐకాస అమరావతి ఉద్యోగుల సంఘం ప్రకటించింది. దీనికోసం 13 మందితో కమిటీ వేశామని, రేపటి నుంచి కలిసి వచ్చే అన్ని ఉద్యోగ సంఘాలతో పని చేస్తామని ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. విజయవాడ రెవెన్యూ భవన్లోని 28 జిల్లాల ప్రతినిధులు వివిధ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. డీఏ బకాయిలు తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వ హయాంలో రివర్స్ పీఆర్సీ పొందినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూటమి ప్రభుత్వం వస్తే ఉద్యోగులకి మంచి పీఆర్సీ, మంచి ఐఆర్, ఎప్పటికప్పుడు డీఏలు అన్నీ వస్తాయని కోటి ఆశలతో ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుచేతనో ప్రభుత్వం ఆర్థికేతర అంశాల మీద దృష్టి పెట్టినంత ఆర్థికపరమైనటువంటి అంశాల మీద దృష్టి సారించడం లేదు. ఒక్క పైసా ఖర్చు లేని పీఆర్సీ కమిషనర్ని 2 సంవత్సరాలుగా నియామకం కూడా చేయటం లేదు, రాజీనామా చేసిన స్థానంలో. అందుకనే ఉద్యమానికి సిద్ధం చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంటున్నాము.